హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. నిన్న మనం లాంచ్ చేసిన ఏపీ హైకోర్టు మెగా గ్రాండ్ టెస్ట్ సిబిటి ఎగ్జామ్కి అయితే విశేష స్పందన వచ్చిందండి. మన యాస్పిరెంట్స్ చాలామంది అటెంప్ట్ చేశారు. వారికి వచ్చినటువంటి మార్కులు కూడా ఎనాలిసిస్ చేశాము. ఇంకా ఎవరైతే మన యాస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసం ఈరోజు మార్క్స్ అనేవి ఎనాలిసిస్ చేస్తున్నాము. ఎందుకంటే సిబిటి ఎగ్జామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఓఎంఆర్ షీట్ల మీద అలాగే ఎగ్జామ్ పేపర్స్ దగ్గర పెట్టుకొని గతంలో అనేక ఎగ్జామ్స్ రాసి ఉన్నాము. అదే అలవాటు అవుతుంది. తద్వారా కొన్ని మార్కులు అనేది హ్యూమన్ ఎర్రర్ అంటారండి. అలాగే మానవ తప్పిదాలు జరిగి ఒక 4-5 మార్కులు అయితే కోల్పోయే అవకాశం గతంలో కూడా జరిగింది. కాబట్టి మా స్వీయ అనుభవం కూడా మేము చెప్తున్నాము. మాకు తెలిసినటువంటి చాలామంది ఆస్పిరెంట్స్ అలాగే మేము కూడా సిబిటి ఎగ్జామ్స్ రాసినప్పుడు కొంత ఎన్విరాన్మెంట్లో కన్ఫ్యూజ్ అయినటువంటి విషయము వాస్తవమే. దానిని నివారించాలంటే మనం ఖచ్చితంగా సిబిటి ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయాలి. మన జైదేవ్ అకాడమీ నిరంతరము మీకైతే సిబిటి ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అనేది మీకు అందిస్తున్నాం. తద్వారా హ్యూమన్ ఎర్రర్ అనేది మానవ తప్పిదాలు అనేవి మీకు తక్కువగా ఉంటాయి. 0 ఎర్రర్స్ చేస్తే మీరు 3-4 మార్కులు అదనంగా సంపాదించుకున్నట్లనేసి మన యాస్పిరెంట్స్కి అయితే నిరంతరము ఎగ్జామ్ వెళ్ళేదాకా ఈ సిబిటి ఎగ్జామ్స్ అయితే మన జైదేవ్ అకాడమీ నిన్నటి నుంచి స్టార్ట్ చేసామండి. ఆదివారం మెగా గ్రాండ్ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ వైడ్గా ఏపీ హైకోర్టుకి అయితే స్టార్ట్ చేశాము. విశేషమైన స్పందన వచ్చింది. ఇక నిన్నటి నుంచి ఎగ్జామ్ దాకా ఈ టెస్టులు అయితే మీకు అందుబాటులో ఉంటుందండి. కేవలం ఆదివారం మాత్రమే కాదండి, నిన్నటి నుంచి ఈ ఎగ్జామ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఎక్కడ అందుబాటులో ఉంటుందనేది మీరు తెలుసుకోవాలంటే మన జైదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి అందులో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుందండి. ఫ్రీ స్టడీ మెటీరియల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పైన ఉంటుంది ఏపీ హైకోర్టు మెగా గ్రాండ్ టెస్ట్ సిబిటి ఎగ్జామ్ అని. దాన్ని అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అవగాహన అనేది వస్తుంది. మనం ఎంత చదివామనేది కాదండి, ఎంత ప్రాక్టీస్ చేసాము, ఎంత సిబిటి ఎన్విరాన్మెంట్లో మనం ప్రాక్టీస్ చేసే అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎవరైతే ఈ సిబిటి ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేస్తారో వారికి మిగతా వారికి కూడా కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే దీనివల్ల ఉపయోగం ఏంటి అని మీరు చాలామంది అడగవచ్చండి. టైం మేనేజ్మెంట్ అనేది మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే 1.5 అనేది ఆ యొక్క సిబిటి ఎగ్జామ్ పైనే మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రతి నిమిషము తగ్గుతూ వస్తూ మీకు అక్కడ టైం మేనేజ్మెంట్ చూపెడతా ఉంటుంది. దానికి అనుకూలంగా నెంబర్ ఆఫ్ ఎక్కువ సిబిటి టెక్స్టులు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ సబ్జెక్ట్కి మీరు ఎంతంత వెయిటేజ్ ఇవ్వాలి, ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నారు అనేది ఈ సిబిటి ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేయటం వల్ల తెలుస్తుంది. టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ముఖ్యమండి. ఎందుకంటే 80 ప్రశ్నలు 1.5లో రాయాలంటే తక్కువ టైమే. ఇక్కడ మెంటల్ ఎబిలిటీలో కొంచెం టైం కన్జంప్షన్, టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. జనరల్ స్టడీస్లో వచ్చేసరికి ఈ యొక్క జనరల్ నాలెడ్జ్లో టైం అనేది కొంచెం తక్కువ తీసుకోవచ్చు. కానీ మెంటల్ ఎబిలిటీలో ప్రశ్న మొత్తం చదవాలి, అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ టైం మేనేజ్మెంట్ ప్రకారము 1-2 ఎగ్జామ్లో కనుక మీరు సిబిటి అటెంప్ట్ చేసినప్పుడు మీకు పర్ఫెక్ట్ టైం మెయింటెనెన్స్ అనేది తెలియదు. ఆ తర్వాత మీరు సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ ఇచ్చుకుంటూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి నిన్నటి నుంచి మన యాస్పిరెంట్స్ అయితే ఈ ఎగ్జామ్స్కి చాలామంది అపీర్ అయ్యారండి, అటెంప్ట్ చేశారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. నిన్నటి నుంచి మన యాస్పిరెంట్స్ ఈ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుకుంటూనే ఉన్నారు. మీ యొక్క ఖాళీ టైంలో చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఎంత చదివారు అనేది కాదు ముఖ్యమండి, ఎంత ప్రాక్టీస్ చేసామనేది ముఖ్యము. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా యాజ్ ఏపీపీఎస్సీ సెలెక్ట్ అయిన ఫ్యాకల్టీస్ తరఫున మీకైతే నేను చెప్తున్నాను. విస్తృతంగా చదివినప్పటికీ దాన్ని అప్లికేషన్ కనుక లేకపోతే వ్యర్థమవుతుంది, లక్ష్యాన్ని చేరుకోలేరండి. కాబట్టి ఈ సిబిటి ఎగ్జామ్స్ మన జైదేవ్ అకాడమీ నిరంతరము ఎగ్జామ్ దాకా మీకు ఇలాంటి టెస్టులు, మాక్ టెస్ట్స్ అనేవి మీకు అందుబాటులో తీసుకొస్తున్నాము. అలాగే మీకు రీసెంట్ వీడియోస్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా అన్ని సబ్జెక్ట్స్ చక్కగా నీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఎంసీక్యూ లెవెల్లో మీకు కాన్సెప్టువల్ వైజు మరియు ఎంసీక్యూఎస్ బహుళైచ్ఛిక ప్రశ్నల తరహాలో ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి క్లాసెస్ అయితే మీకు అందిస్తున్నాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. తద్వారా మీ అందరికీ జైదేవ్ అకాడమీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం చేసేటువంటి అంశం ఏంటంటే ఏపీ హైకోర్టు మెగా గ్రాండ్ టెస్ట్కి నిన్నటి నుంచి హాజరైనటువంటి మన అభ్యర్థుల యొక్క మార్కులు ఎలా వచ్చినాయి, ఎలా
సిబిటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనేది ఇక్కడ మనం మరొకసారి మనం విశ్లేషించుకుందాం. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుందండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మనం చూడండి, ఇది నిన్న కనుక మనం చూసినట్లయితే ఎగ్జామ్కి అపీర్ అయినటువంటి మన యాస్పిరెంట్స్ని సంబంధించినటువంటి లిస్ట్ అండి. చూడండి, ఏపీ హైకోర్టు మెగా గ్రాండ్ టెస్ట్, ఇదిగోండి మెగా గ్రాండ్ టెస్ట్ సిబిటి ఎగ్జాము 80 మార్క్స్, ఇదిగో ఫ్రీ టెస్ట్ అని ఉంది. దీన్ని మీరు క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వాలి. మన యాప్లో కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే పైన 3 హారిజెంటల్ లైన్స్ ఉంటాయి, అడ్డగీతలైన ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే వరుసనే వస్తాయి అన్నమాట, ఫ్రీ టెస్ట్స్ అని వస్తాయి. దాని మీద క్లిక్ చేస్తే ఇదిగో ఇలానే వస్తుంది, ఏపీ హైకోర్టు మెగా గ్రాండ్ టెస్ట్ అని. దాని మీద క్లిక్ చేస్తే మన టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఎప్పుడు స్టార్ట్ అవుతారో అక్కడి నుంచే 130 మినిట్స్, గంట 30 నిమిషాలు కౌంట్ అయింది. సరే, ఎవరైతే అటెంప్ట్ అయ్యారో వారి యొక్క విశ్లేషణ అనేది చూద్దాం. నిన్నటి నుంచి మన యాస్పిరెంట్స్ చాలామంది ఎగ్జామ్స్ రాశారండి, కాబట్టి వారి యొక్క విశ్లేషణ అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఇదిగోండి వారి యొక్క వీళ్ళలో కానీ చూస్తే కొంతమంది 75 మార్కులు వచ్చాయండి 80కి. అలాగే మరికొంతమందికి కనుక చూస్తే 71, 59, 54, 50, అలాగే 49, 48, 47 ఇలా చాలామంది అభ్యర్థులకి అయితే యావరేజ్ మార్క్స్ వచ్చినాయి. అబ్నార్మల్గా కొంతమందికి 70 పైన వచ్చినాయి అనమాట. అంటే బాగా చదివారు కొంతమంది వచ్చేసరికి ఇక్కడ యావరేజ్గా ఉన్నారు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరైతే 75 మార్కులు వచ్చినాయో వారు యొక్క సిబిటి టెస్ట్ అనాలిసిస్ ఒకసారి చూసి మీడియం లెవెల్ యావరేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇదిగోండి స్కోరు 75, బెస్ట్ ఆఫ్ లక్ అండి. మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. 80 మార్కులకి 75 వచ్చినాయండి ఒక క్యాండిడేట్కి. 93.75 యాక్యురసీ అనేది సాధించారు. మొత్తంగా వారి యొక్క డీటెయిల్స్ కానీ చూస్తే టోటల్ 80 క్వశ్చన్స్, టోటల్గా 80 క్వశ్చన్స్ ఉన్నవి. అలాగే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి 75 కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. ఇంకా ఇన్కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి 5, పార్షియల్లీ కరెక్ట్, సరే ఇవంటే లేవు కాబట్టి 75 కరెక్ట్ ఆన్సర్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి 5, కాబట్టి 75 ఈయన స్కోర్. కాబట్టి ఖచ్చితంగా వీరికి జాబ్ వచ్చేటువంటి అవకాశం 100% ఉందండి. కాబట్టి ఇక్కడ మనం అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ చూడండి. ఇదిగోండి ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. ఇతను ఆయన యొక్క మన యాస్పిరెంట్స్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇన్కరెక్ట్ 5 మార్కులు, కరెక్ట్ 5 మార్కులు అనేది చేశారు. ఇదిగో ఇక్కడ సంబంధించిన 80 మార్క్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ క్వశ్చన్ పేపర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ 80 మార్క్స్కి ఇదిగోండి వరుసనే ఉంటుంది. అలాగే క్వశ్చన్ అనేది చూడండి ఇక్కడ, ఇదిగోండి క్వశ్చన్స్ అనేవి కూడా ఇలా ఉంటాయి అన్నమాట. మీరు ఎగ్జామ్ కనుక అటెంప్ట్ చేస్తే అది క్వశ్చన్స్ అనేవి అలా ఉంటవి. కాబట్టి ఇది ఒక యాస్పిరెంట్స్కి 75 మార్కులు అనేది వచ్చింది. అలాగే మీడియంగా ఎవరైతే ఉన్నారో వారిది కూడా ఒకసారి ఎనాలిసిస్ అనేది చేద్దాం. చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇదండి, ఇదిగోండి 75, 71. అలాగే ఇక్కడ రాము త్రిశూలు వీరు యొక్క ఎనాలిసిస్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇదిగోండి రామ్ త్రిశూల్ గారికి వచ్చేసరికి 51 మార్క్స్ అనేది వచ్చినవి. ఇక్కడ యాక్యురసీ వచ్చేసరికి 67.11 వచ్చింది. వీరు అటెంప్ట్ చేసిన ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి, టోటల్ వచ్చేసరికి 80 క్వశ్చన్స్, కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి 51, ఇన్కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 25. ఇక వ్యూ సొల్యూషన్స్ కనుక చూస్తే తనకి ఇలాంటి పేపర్ అనమాట. ఇదిగోండి పేపరు చూడండి ఇలానే ఉంటుంది. ఎనాలిసిస్ సిబిటి ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుంది అనమాట. ఇదిగోండి మార్క్స్ కానీ చూస్తే 25 ఇన్కరెక్ట్, 51 కరెక్ట్ అనేది వచ్చింది. ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్. ఇదిగో మీరు అటెంప్ట్ చేసినవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఏ క్వశ్చను కరెక్ట్, ఇదిగోండి ఇన్కరెక్ట్కి ఇదిగోండి కలరు, కరెక్ట్కి కలర్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. ఇది కూడా చూసుకోవచ్చు, ఇంకా డీటెయిల్గా చూడవచ్చు. రానున్న వీడియోస్లో వచ్చేసరికి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను.
ఇది సిబిటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎనాలిసిస్ అనమాట. మన క్యాండిడేట్స్, మన ఆస్పిరెంట్స్ ఎవరైతే రాశారో ఇవన్నీ నిన్న నుంచి రాస్తున్నారండి. ఈ ఎగ్జామ్స్ అనేవి ఇవన్నీ నిన్న నుంచి రాస్తున్నారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే సిబిటి ఎన్విరాన్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్లో ఎగ్జామ్ రాయాలి. రాస్తేనే కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్, అవగాహన అనేది ఉండదు. మళ్ళీ చెప్తున్నా, సిబిటిలో కనుక రాస్తే, నేను చాలామంది ఫోన్ చేసి నాకు చెప్పారు, నిజంగానే సార్ మేము ఇంతవరకు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము, మామూలుగా ఓఎంఆర్ షీట్ మీద ప్రిపేర్ అవుతూ రాసుకుంటూ వచ్చాము. ఈ సిబిటి ఎగ్జామ్ రాసేటప్పుడు మాకు ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అనేది కనిపించింది. ఒక పక్క టైం కనిపిస్తుంది, రెండో పక్క క్వశ్చన్స్ మా కోఆర్డినేట్ చేసుకోవడం అనేది కొంచెం కన్ఫ్యూజ్గా అయింది ఫస్ట్లో. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ రీగెయిన్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ అనేది రాసాం సార్. మాకు తెలియకుండానే ఒక 3-4 తప్పులు అయితే దొరికినాయి సార్. మరలా మీరు పెట్టేటటువంటి సిబిటి ఎగ్జామ్స్కి దాన్ని రీగెయిన్ చేసుకుంటూ, రీస్టోర్ చేసుకుంటూ 0 ఎర్రర్స్ అనేది సాధిస్తానికి ప్రయత్నం చేస్తామని చాలామంది ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి, ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సిబిటి ఎన్విరాన్మెంట్ని మీరు ఫేస్ చేస్తే మంచి మార్కులు అనేది సాధిస్తారు. అలాగే టైం మేనేజ్మెంట్ కూడా మీకు తెలుస్తుంది, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలని తెలుస్తుంది. ఇవన్నీ మన క్యాండిడేట్స్ అటెంప్ట్ అయ్యారు. కాబట్టి మరొకసారి ఎవరైతే మన ఎగ్జామ్కి రాస్తున్నారో, నిన్నటి నుంచి ఈ ఎగ్జామ్ రోజు ఉంటుందండి. 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటుంది. 24/7. ఎప్పటి వరకు మీరు ఎగ్జామ్ రాసే వరకు టెస్టులు వరుసనే ఇస్తామండి. ఫస్ట్ టెస్ట్ నుంచి చివరి దాకా మీకు 24 గంటలు ఎప్పుడైనా మీకు బోరు కొట్టి చదువుతున్నారనుకోండి, క్లాసెస్ చదివిన తర్వాత మీ యాక్యురసీ, టైం మేనేజ్మెంటు, అలాగే మీ సబ్జెక్టు ఎంతవరకు చదివారు, మీ సామర్థ్యం తెలుసుకోవడానికి ఈ టెస్ట్స్ అనేది చెయ్యండి, అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఫ్రీనే కాబట్టి ₹1 కూడా మీరు కట్టాల్సిన పని లేదు. మీరు సింపుల్గా మన జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ స్టడీ మెటీరియల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇక ఎవరైతే మళ్ళీ చెప్తున్నారండి, మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇవి సిలబస్ ప్రకారంగా మన క్లాసెస్ అయితే వస్తున్నాయి. బిట్స్ కూడా, ఎంసీక్యూలు కూడా త్వరలోనే చెప్తాము. అలాగే సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనేది ఇక్కడ మేజర్ రోల్ వచ్చిందని మీకు తెలుసండి. ఈ ఎగ్జామ్లో ఇవన్నీ మనం కష్టపడి చదువుతాం. సైన్స్ అనేది నాన్ టెక్నికల్ వారికి, ఎవరైతే బీఎస్సీ బయాలజికల్ సైన్స్ చదివారో వారికైతే దీంట్లో ఎక్కువ మార్కులు వస్తాయి. మిగతా రంగంలో వచ్చేసరికి మళ్ళీ కష్టపడి సాధించాలి. 90% వచ్చేసరికి బీటెక్ అభ్యర్థులు మ్యాథ్స్ ఓరియంటెడ్ ఉంటారు. కాబట్టి దీని మీద కూడా పట్టు సాధిస్తాం. ఎక్కువ మార్కులు సంపాదించి 1 మార్కుతో ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో వచ్చే 4-5 మార్కులు కూడా సాధించడానికి మనం కృషి చేద్దాం. ఇక ఆన్లైన్ క్లాసెస్ అనే మీకు అందుబాటులో ఉన్నవి. ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్సే. కేవలం 499కి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మీకు అందిస్తున్నామండి. ఎవరైతే కొత్తగా మన యాప్ చూస్తున్నారో దయచేసి ఇదిగోండి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 2 లాభాలు ఉన్నాయి. ఒకటా ఫ్రీ స్టడీ మెటీరియల్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు ఫ్రీగా. రెండోది యాప్లో ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ వస్తుంది. వాట్సాప్లో చేయవచ్చు, లేకపోతే యూజ్ అనదర్ మెథడ్ అయినా చేయొచ్చు. యూజ్ అనదర్ మెథడ్ అయితే మీరు ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను నా నెంబర్ ఇచ్చుకుంటున్నా, ఇది ఇవ్వద్దు మీరు. ఇక్కడ మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ యాప్లోకి వెళ్ళిపోతారు. స్టోర్ మీద క్లిక్ చేశారనుకోండి, వ్యూ ఆల్ కోర్సెస్ అని వస్తాయి. వ్యూ ఆల్ కోర్సెస్ దీని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ క్లాసెస్ అనమాట. రీసెంట్ వీడియోస్ ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో తయారు చేసాము. అలాగే ఈ కోర్సు పర్చేస్ చేశారు కాబట్టి ఇక్కడ ₹599 వచ్చిందండి విత్ జిఎస్టీతో. బై నవ్ అంటే ఆటోమేటిక్గా ఇదిగో పేమెంట్ గేట్వేలోకి వెళ్తారు. ఇక్కడ ఫోన్పేని సెలెక్ట్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అడుగుతుంది కాబట్టి మీ డీటెయిల్స్ ఇవ్వండి. డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి 30 seconds 1 minute వెయిట్ చేస్తే మీకు ఎవరి పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. కాబట్టి ఆ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి కంటెంట్ని కనుక ఇక్కడ మీరు క్లిక్ చేస్తే క్లాసెస్ అన్నీ వస్తాయి. మీకు చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మన జయదేవ్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్తో పాటు సిబిటి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీకు టైం మేనేజ్మెంటు, మంచి రీసెంట్, అలాగే
ఏపీపీఎస్సీ సెలెక్ట్ అయినటువంటి అత్యుత్తమ ఫ్యాకల్టీతో మీకు క్లాసెస్ అయితే నిర్వహిస్తున్నాం కాబట్టి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా వెళ్ళిపోతాం. ఇంకా చెప్పాలంటే మీకు టైం అనేది ఎక్కువ ఉంది. మీ మధ్యలో పంచాయతీరాజ్ ఎలక్షన్స్ రావచ్చు, తద్వారా కొంత సమయం అయితే మీకు ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఒక పక్క ఆన్లైన్ క్లాసెస్, ఇంకో పక్క సిబిటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మీరు ఒక క్రమబద్ధతలో వెళ్తారంటే ఈసారి పోస్ట్ 100% మీకే వస్తుంది. కాబట్టి మన జయదేవ్ అకాడమీ దీని మీద 100% కృషి చేస్తుంది. మన యాస్పిరెంట్స్కి మంచిగా జాబ్ వచ్చే విధంగా మన ఫ్యాకల్టీ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి తప్పగా ఫాలో అవ్వండి, ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. అలాగే ఫ్రీ సిబిటి టెస్టులు కూడా మీరు అటెంప్ట్ చేయాలని మరొకసారి మీకు మనవి చేస్తూ ఇంతవరకు ఈ వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.